RTI Live News. Ask for right. సిర్పూర్ మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు డోంగ్రే రవీందర్ మహరీష్ మరియు మహమ్మద్ కబీర్ అహ్మద్ శ్రీకాంత్ డూర్కే సంతోష్ రామ్ నాయక్ సాయిలతో కలిసి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రిజ్వాన్ ఉల్లా ఖాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి మాజీ జెడ్పీటీసీ సభ్యులు రామ్ నాయక్ తన వంతు స్వచ్ఛందంగా 11,116 రూపాయల నగదును ప్రెస్ క్లబ్ అభివృద్ధి కొరకు విరాళంగా అందించారు. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటట్లు పోరాటం చేస్తామని తెలిపారు. జర్నలిస్టు ఏ సమస్యలకైనా మీ అందరితో కలిసి పరిష్కరించే దిశగా మీకు అండగా తోడుగా ధైర్యంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కబీర్ రవీందర్ శ్రీకాంత్ హరీష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు అధ్యక్షునిగా ప్రెస్ గురించి మన కమిటీ గురించి ఏదైనా సమస్యలు ఉంటే దానికోసం పోరాడతాం. తర్వాత ఏ ఇష్యూ అయినా కానీ మన ప్లాట్ల గురించి కానీ ప్రెస్ క్లబ్ భవనం గురించి కానీ ఏ సమస్య అయినా కానీ ముందుండి పోరాడతానని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సిర్పూర్ టౌన్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం శుభ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ చైర్మన్గా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రిజ్వాన్ ఉల్లా ఖాన్ గారిని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా అతను అతను ఎందుకు ఎన్నుకున్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన సోషల్ సర్వీస్లో ప్రప్రథమంగా సోషల్ సర్వీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఎక్కువ కష్టపడతాడు, జనాలకు ఏ విధంగా సహాయం చేయాలని చూస్తాడు. కాబట్టి ఆయననే అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషము. ఆ సంతోషంగానే 11,116 రూపాయలు ప్రెస్ క్లబ్కి నేను విరాళంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.